సింహం మరియు ఎలుక కథ. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా బలంగా మరియు భయంకరంగా ఉండేది. ఒకరోజు సింహం ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోతూ ఉండగా ఒక చిన్న ఎలుక దాని మీద పరిగెత్తింది. సింహం వెంటనే మేల్కొని ఎలుకను తన పంజాతో పట్టుకుంది. "నువ్వు నా నిద్రను భంగం చేశావు," సింహం గర్జించింది. "నిన్ను తినేస్తాను." ఎలుక భయంతో వణికింది. కానీ ధైర్యంగా సింహాన్ని అడిగింది, "దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను." సింహం నవ్వింది. "నువ్వు, ఒక చిన్న ఎలుక, నన్ను, సింహాన్ని, ఎలా సహాయం చేస్తావు?" కానీ ఎలుకను వదిలేయాలని నిర్ణయించుకుంది. "సరే, పోవు. కానీ జాగ్రత్తగా ఉండు." కొన్ని రోజుల తర్వాత సింహం ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా వల నుండి బయటపడలేకపోయింది. సింహం గట్టిగా గర్జించింది, సహాయం కోసం పిలిచింది. ఎలుక సింహం గర్జన విని వెంటనే అక్కడికి చేరుకుంది. "నన్ను వదిలేసినందుకు ధన్యవాదాలు, సింహమా," ఎలుక చెప్పింది. "ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను." ఎలుక తన పదునైన పళ్లతో వల త్రెంచి సింహాన్ని విడిపించింది. సింహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది. "నువ్వు నిజంగా నా ప్రాణాన్ని రక్షించావు," సింహం చెప్పింది. "నిన్ను తినకుండా వదిలేయడం నా జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం." ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. చిన్న సహాయం కూడా పెద్ద సహాయంగా మారవచ్చు. అందరూ ఒకరికి ఒకరు సహాయం చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.